నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఆమ్ ఆద్మీ పార్టీ అయిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి సీఎం పైన అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేసే వారందరూ కూడా పాకిస్తానీలు అని చెప్పేసి మాట్లాడని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఎందుకంటే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు మరి ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాల్కు సపోర్ట్గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలందరూ కూడా పాకిస్తానీయులా అని చెప్పేసి ఆయన ఒక ప్రశ్న వేయడం జరిగింది. అదేవిధంగా గుజరాత్లో, గోవాలో కూడా ఎన్నికల పోటీలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు స్వచ్ఛందంగా సపోర్ట్ చేయడం జరిగింది. అక్కడున్న వారందరూ కూడా మరి పాకిస్తానీయులేనా అని చెప్పేసి ఆయన సూటిగా ప్రశ్నించారు. మరొక వైపు పంచాయతీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, అస్సాం రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ప్రాంతాల్లో విజయం సాధించింది. వారందరూ కూడా ప్రజాసేవకులుగా ఉన్నారు. మరి వీరందరినీ కూడా మరి పాకిస్తానీయులు అంటే ఏ విధంగా మరి పరిగణిస్తారు అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ సూటిగా బీజేపీని, అమిత్ షాను ప్రశ్నించడం జరిగింది. ఒకవైపు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఆయన జైలుకు వెళ్ళి అవినీతిలో కూరుకుపోయారు. మరి ఏదైతే మద్యం కుంభకోణంలో ఉన్నారని చెప్పి ఆయన జైలుకు వెళ్ళి తిరిగి బెయిల్ పైన వచ్చిన తర్వాత నిన్న ఏదైతే అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ధీటుగా ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. పాకిస్తానీయులు లేదంటే పాకిస్తాన్కు సంబంధించి వారందరూ కూడా పాకిస్తాన్లో ఉంటారు, వారికి మాత్రమే సపోర్ట్ చేస్తారా, లేకపోతే దేశంలో వీరందరూ కూడా పాకిస్తానీయులే, వీరు అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేయడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించడం జరిగింది. దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్లో ఉంది, పోటీ చేసింది, కొన్ని స్థానాలు గెలిచింది. అదేవిధంగా ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీకి సపోర్ట్ చేసిన వారందరూ కూడా పాకిస్తానీయులు అని చెప్పడం, దీంట్లో ఆంతర్యం ఏంటి, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన బీజేపీని అటు అమిత్ షాను నిలదీయడం జరిగింది. మొత్తంగా అంటే కొంత దూకుడు పెంచింది ఆమ్ ఆద్మీ పార్టీ, దూకుడు పెంచింది. మరొక వైపు ఏదైతే బీజేపీ ఇరుకున పెట్టాలని చూస్తుందో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తిప్పి కొట్టేందుకు ప్రయత్నం అయితే చేస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఇప్పటికే తను జైలుకు వెళ్ళినా కూడా నేను ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కూడా కార్యాచరణ ముందుకు సాగుతుంది, సీఎం పదవిలో ఉంటాను, అక్కడుండే పరిపాలన కొనసాగిస్తానని ధీటుగా సమాధానం చెప్పిన సందర్భాలు మనకు గతంలో చూసాం. అయితే తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేసే వారందరూ కూడా పాకిస్తానీయులు అంటే అసలు ఏంటి అర్థం, దాని వెనకాల ఉన్న మతలబ్ ఏంటో ఒకసారి మీరు చెప్పాలి అని ఆయన సూటిగా ప్రశ్నించడం జరిగింది. మరి దీనికి కౌంటర్గా బీజేపీ కానీ లేదంటే అమిత్ షా కానీ ఉత్తరం ఇస్తారా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికైతే అంటే దేశవ్యాప్తంగా మొత్తం కేజ్రీవాల్ టార్గెట్ చేసుకొని లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలని కక్ష కట్టే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, ఈ విధంగా కుట్రలు పన్నుతున్నారని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడున్న అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేసిందని ఆరోపణలు జరిగాయి. అందులో భాగంగానే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారని చెప్పేసి ఇక్కడున్న ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే దీని వెనుకాల ఒకవైపు గోవాలో ప్రభుత్వాన్ని కూల్చారు, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చారు, ఇటు కర్ణాటకలో ప్రభుత్వాలను కూల్చారు. ఇదంతా చూస్తే బీజేపీ ఒక కుట్రపూరితంగా ఆయా రాజకీయ నేతలను, అక్కడున్న రాజకీయాలను ప్రభావితం చేసి తమ ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ఇటువంటి ప్రణాళికలు చేస్తున్నారు, ఇటువంటి కుట్రలు చేస్తున్నారని గతంలో మనం స్పష్టంగా చూసాం. అయితే గుజరాత్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో నిలిచింది, ఎన్నికల్లో నిలిచిన తర్వాత కొన్ని స్థానాలు గెలిచింది. అక్కడున్న వారు కూడా మరి పాకిస్తానీయులేనా అని చెప్పి ఆయన ప్రశ్నించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఏది ఏమైనా ఒకవేళ కనుక అరవింద్ కేజ్రీవాల్ పైన కోపం ఉంటే లేదంటే తనను కోపం ఉంటే నేరుగా తన పైన చర్యలు తీసుకోవాలి, కానీ పార్టీని లేదంటే పార్టీకి సపోర్ట్ చేస్తున్న నేతలను లేదంటే కార్యకర్తల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.